జనమందరిలో కూడా ఒక అవేర్నెస్ వచ్చి ఇది ముందుకొచ్చారు. ఎందుకు వచ్చారంటే మా సమస్యలు పట్టించుకోరా, ఆ రోజున కష్టపడింది మేము, ఉద్యమం చేసింది మేము, తన్నులు తిన్నది మేము, ఆ కేసులు పెట్టుకున్న మేము. ఇవాళ వాళ్ళు ఇప్పుడు ఎవరైతే కమిటీలో తిరుగుతున్నారో వాళ్ళు ఎక్కడ కనపడ్డ దాఖలాలు లేవు. అటువంటి వాళ్ళకి అవకాశం ఏంటి అనేటువంటిది ఇవాళ జనంలో ఒక మార్పు వచ్చి ఆ మార్పుతోటి ఇవాళ జనం బయటకు వచ్చారు. కాబట్టి దీనికి ఇనిషియేట్ తీసుకుని ఇవాళ సుధాకర్ కానీ కనీసం ఇవాళకైనా ఆ కమిటీని ఏర్పాటు చేసి అభివృద్ధిలో భాగంగా దీన్ని ఏర్పాటు చేసి, అభివృద్ధికి మేము ఆటంకం కాదు, ప్రభుత్వాన్ని మేము విమర్శించట్లేదు. కాకపోతే మాకుండా సమస్యలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి తప్పనిసరిగా ఉంది. ఆ ప్రభుత్వానికి అనేది నేను చెప్పేది ఏంటంటే అది మంత్రివర్యులు నారాయణ గారి ద్వారా అది ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలి. వెళ్లకుండా ఏది పరిష్కారం కాదు. ఆయన దగ్గరికి వెళ్తే ప్రతి విషయం కూడా చిన్న విషయం అయినా పరిష్కారం చేస్తాడు. కానీ ఆయన దగ్గర పోకుండా ఇవన్నీ కూడా ఇక్కడే సరిపెట్టి పంపించే పరిస్థితులు జరుగుతున్నాయి. ఎందుకు ఎక్కడ దాకా ఎందుకు నేను కూడా దాదాపు నెల రోజుల నుంచి ఆ మంత్రివర్యుల్ని అపాయింట్మెంట్ అడుగుతున్నా. అడిగితే నేను సింగపూర్ వెళ్ళి వచ్చినాక అపాయింట్మెంట్ ఇస్తానన్నారు. అదే నేను ఆసరాగా తీసుకుని ఆయన కూడా వర్క్ లోడ్ను బట్టి నేను చూసి నెల్లూరులో ప్రోగ్రాములు కావచ్చు, పండగలు కావచ్చు, ఇవన్నీ చూసి నేను అడగల. నిన్నగా మొన్న కూడా అడిగా, ఇవాళ నిన్న చెబుతామన్నారు, నాకు చెప్పలేదు పెట్టలేదు. మరి నిన్న సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం ఏర్పాటు చేస్తే సమావేశంలో భూములు ఈనటువంటి రైతులు కూడా వచ్చారు. ఎందుకు వచ్చారు వాళ్ళకి? ఆ రోజున న్యాయపరంగా వాళ్ళు చిక్కుల్లో ఉన్నప్పుడు ఎదుర్కోవడానికి వచ్చారు, సహకరించారు, బాగానే ఉంది, కాదంట్లా. ఇవాళ రైతులకు ఉన్నటువంటి సమస్యలు తీర్చాలిగా. నువ్వు ఇలా ఏం పరిస్థితి వచ్చింది వాళ్ళకి? అటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఇలా పెత్తనం చేస్తుంటే మా అందరికీ చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే మేము జైలు చేసి వచ్చాం, కేసులు పెట్టుకున్నాం, చాలా ఇబ్బంది పడ్డాం. ఇవన్నీ ఇబ్బంది పడ్డాం కాబట్టి ఈ జనం కదిలింది ఇలా దానికోసమే కదిలింది. కాకపోతే ఇవాళ రోజున ఈ ప్రెస్ మీడియా ద్వారా మీకు ఏంటంటే ఒకటి ఇది గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి దృష్టికి పోతే మా సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యి గ్రామాల్లో ఈ గ్రామ కంటాలు కావచ్చు, ఈదిపోట్లు కావచ్చు, ఇంకా సమస్యలు గ్రామ కంటం ఈదిపోటు అనేది లిమిటెడ్గా చూడాలా ఏంటి? ఈదిపోటు అనేది నిర్ణయించేదానికి అధికారం ఎవరిచ్చారు మీకు? వీధిపోటు నిర్ణయించేది మాకు తెలుసు, మా సిద్ధాంతులు ఎవరో ఉంటారు, దాన్ని పరిష్కరించుకుంటాం. అంతేగాని మీరు నిర్దేశించేది మీరు నిర్దేశించే దాంట్లో మీరు ఉండండి. నేను కాదంట్లా, నేను సవాల్ విసురుతాను. సుధాకర్ నువ్వు చేయటం బట్ట మాకు నేను ప్రశ్నించకపోతే ప్రభుత్వాన్ని ఎవరు చేస్తాడు? నువ్వు చేయటం మాకు ఎక్సెస్సే మాట్లాడుతున్నాను నేను. ఎవరు ప్రశ్నిస్తారు? దట్ ఈజ్ మై పాయింట్ అండి. అట్లాగే గ్రామ కంటాలు గ్రామ కంటాలు ఇచ్చినప్పుడు ఆ రోజున డెఫినేషన్ ఏంటో తయారు చేసుకోకుండా నువ్వు ఎట్టా పూలింగ్లోకి వచ్చావు? ఆ నోటిఫికేషన్ ఇచ్చిన ఆ రోజునే ఉండాలి. ఇది నీకు అయ్యాలా? ఇవాళ R1 గీసి ఇదంతా గీసి నువ్వు 10% తీసుకో, అది 5% తీసుకో, 5% తీసుకొని శాసించడం అనేది చాలా తప్పు. ఇవన్నీ కాదు, అది కూర్చుని మాట్లాడితే కానీ పరిష్కారం కావు. ఇవన్నీ కూడా లాటరీ కాన్సెప్ట్లో అవన్నీ కూడా రాసి ఉన్నాయి. అవన్నీ కూడా CRJ బుక్లో ఇవన్నీ చూసాము, అన్నీ కూడా ఉన్నాయి. కొన్ని సవాల్ చేస్తే కూడా కోర్టులో కూడా గెలుస్తాం. అదంతా కూడా ఆలోచించి ఒకసారి మళ్ళీ దీన్ని రివ్యూ చేసుకోవాలని చెప్పి ఈ కమిటీ ద్వారా నేనేమంటానంటే ప్రతి గ్రామం నుంచి ఇంత ఉండాలి. పెద్ద గ్రామం అయితే ఒక 3-4 అయినా ఉండొచ్చు, తప్పులేదు. ప్రతి గ్రామంలో ఉండాలి కమిటీ. ఇవాళ అన్ని గ్రామాల్లో ఉండారా కమిటీలు? లేరు. కాబట్టి ఇది పరిష్కారం జరుగుద్ది అనే దానితో నేను కొంచెం ఎక్కువ మాట్లాడవచ్చు. మాట్లాడకపోతే అంతా అయిపోయినట్టు అంతా చేసినట్టే మాట్లాడితే మనం తర్వాత దెబ్బతింటాం. మనం ఆలోచించుకోండి. ఇది 3 సంవత్సరాల ముందే నేను తెలియజేయాలని దాంతో నా ఉత్ప్రోషంతో నేను తెలియజేస్తున్నానని చెప్పి నేను జై అమరావతి, అందరికీ నమస్కారాలు. మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. ఈ ప్రాంతంలో అభివృద్ధి దానికి మేము కూడా భాగస్వాములు అవ్వాలని, అదేవిధంగా ఈ